హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం మిత్రులారా. స్థాపత్యవేద గృహవాస్తు సామాన్య మానవుల గురించి. ఒకే స్థలంలో ఇద్దరు అన్నదమ్ములు ఇల్లు కట్టుకోవాలనుకుంటే చేసేటటువంటి పొరపాట్లు నేను ఇచ్చేటటువంటి సందేశం. ఈ రోజున ఒక ఇల్లు కట్టుకోవడం మానవునికి చాలా కష్టంగా పరిణమించిందండి. స్థలాన్ని సమకూర్చుకోవడం, మళ్ళీ ఇల్లు కట్టుకోవడం, మళ్ళీ పిల్లల బాధ్యత, వాళ్ళ చదువులు, ఇవన్నీ చూసుకునేటప్పుడు చాలామంది అన్నదమ్ములు ఒక స్థలం ఉన్నప్పుడు ఒకే దాంట్లో ఇల్లు కట్టుకొని 2 పోర్షన్స్ కింద ఉంటారు. యాక్చువల్గా ఇక్కడ చాలా పొరపాటు చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఆ యొక్క ఇంటి మొత్తాన్ని లెక్కలు కట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే సగానికి మధ్య గోడ కట్టుకుంటారనమాట. ఈ మధ్య గోడ కట్టుకోవడం వల్ల ప్రకృతికి ఎలా ఇచ్చేస్తుందంటే, మీరు మొత్తంగా ఒక ఇల్లులా కట్టుకొని దానికి బ్రహ్మస్థానం ఇంటి మధ్యలో ఏర్పడుతుంది. మీరేం చేస్తారు, మాది ఎవరి పోర్షన్ వాళ్ళదే అన్న ఉద్దేశంతో దానికి మధ్యలో గోడ కట్టుకొని మళ్ళీ ఎవరికాళ్ళకి ఈశాన్యాల్లోనో ఎక్కడో ఈశాన్యాల్లో, ఆగ్నేయాల్లో, వాయువ్యాల్లో మీకు వచ్చినటువంటి పోర్షన్కి ద్వారం పెట్టుకొని మీరు ముందుకు వెళ్తున్నారు. కానీ ఇక్కడ మీకు తెలిసిందల్లా ఏంటంటే, ఆ క్రియేషన్ ఏదైతే ఆరిజిన్ ఉంటుందో, ఆ వాస్తు పురుష తత్వం ఒక క్వాలిటీ అక్కడ జనించాలో దానిపైన మనము గోడ కట్టేస్తున్నాం. తద్వారా ఏంటంటే అది డిస్టర్బెన్స్ అనేది జరుగుతుంది. దాని యొక్క ఇంపాక్ట్ ఎలా చూపెడుతుంది ఏంటి అనేది కొంత అనుభవం ద్వారా మాత్రమే తెలుసుకునేది, కానీ దాన్ని మనం అంచనా వేయలేమండి. సో నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఒక చిన్న స్థలంలో ఒక గ్రౌండ్లోనే 2 పోర్షన్లు కట్టుకునే కంటే ఒక ఆయాది ధర్మం ప్రకారం ఇద్దరు ఫ్యామిలీస్కి పడే నక్షత్రాన్ని చూసుకొని కింద ఒకరు, పూర్తిగా 5th ఫ్లోర్ ఒకరు, ఇలాగా ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్ వర్టికల్గా మీరు కట్టుకోవడం వల్ల ఏంటంటే బ్రహ్మస్థానము పరిరక్షింపబడుతుంది, మీరందరూ ఆనందంగా ఉంటారు. ప్లస్ మధ్యలో గోడ లేకపోవడం వల్ల క్రాస్ వెంటిలేషన్కి కూడా పాసిబిలిటీస్ అనేది ఉంటుంది మిత్రులారా. అదే రకంగా ఇలాంటి జిజ్ఞాసతో కూడినటువంటి చాలా రకమైనటువంటి నాలెడ్జ్ మనం డిజైన్ చేసిన బేసిక్ ఫౌండేషన్ కోర్సు, అంటే ఒక ఇల్లు కట్టుకోవడానికి కావాల్సినంత నాలెడ్జ్ 3 రోజులు ఆఫ్లైన్ లేదా ఒక 3 నుంచి 4 వారాలు ఆన్లైన్గా చెప్పడం జరుగుతుంది. కేవలం 15,000 రూపాయలకి మాత్రమే. తద్వారా కోర్సు నేర్చుకోవడం ద్వారా మీ ఇంటిని మీరు పరిరక్షణ చేసుకోవచ్చు. మేసులు కడుతున్నప్పుడు కూడా మీరే పర్యవేక్షణ కూడా చేయవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.